జనరల్ ఆసుపత్రి వద్ద సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. స్టీల్ జనరల్ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేస్తే సహించమని సిఐటియు లీడర్ జె అయోధ్యరామ్ అన్నారు. వేలాది మంది కార్మికులకు ఆరోగ్య రక్షణగా ఉన్న విఎస్జీహెచ్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పనిచేస్తున్న 30,000 మంది ఉద్యోగులు వారి తాలూకా కుటుంబ సభ్యులకి గత 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఈ స్టీల్ జనరల్ ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఢిల్లీ పెద్దలు ఇక్కడ యాజమాన్యం భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గడిచిన 10 రోజులుగా విశాఖపట్నంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలతోనూ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ సంస్థలతోనూ చర్చలు చేస్తూ వారు ఫిజికల్గా వచ్చి ఇక్కడికి ఈ హాస్పిటల్ పరిశీలిస్తూ వివరాలు తీసుకుంటూ ఉన్నారు. దానికి అధికారులు సహకరిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రతి నెల సుమారు 50,000 మంది ఈ హాస్పిటల్ని విజిట్ చేస్తూ ఉంటారు. వారికి అనేక పద్ధతుల్లో వైద్య సౌకర్యాలు ఇస్తున్న ఈ హాస్పిటల్ని ఇంకా బలోపేతం చేయాలన్న అవసరం ఉంది. అనేక మంది డాక్టర్లు రిటైర్ అయినారు, ఉద్యోగులు రిటైర్ అయినారు. వారి స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులు నియమించకుండా కాంట్రాక్ట్ బేస్తో పబ్బం గడుపుతూ ఉన్నారు. వెంటనే డాక్టర్లు రిక్రూట్ చేయాలని చెప్పేసి అన్ని రకాల మందులను అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి విశాఖ ఉక్కు జనరల్ ఆసుపత్రిని ఏ విధమైన ప్రైవేటీకరణ చర్యల కోసం మీరు ఆలోచన చేసినా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ జనరల్ హాస్పిటల్ నడపలేని యాజమాన్యం